హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలతాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ పూరి విత్ బేసన్ కర్రీ. దీనికోసం మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని అందులో ఒక స్పూన్ బొంబాయి రవ్వని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. పిండి అంతా కూడా మెత్తగా అయ్యే వరకు వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఇలా మెత్తగా అయ్యాక దాని మీద ఒక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఒక క్యారెట్, 2 ఆలుగడ్డలు, కొన్ని బీన్స్, 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక టమాటా, కరివేపాకు కట్ చేసుకొని తీసుకోవాలి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకును వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. మధ్యలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ని, బఠానీని వేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న టమాటాని వేసుకొని కలుపుకోవాలి. బఠానీ ఇంకా క్యారెట్ అనేవి తొందరగా ఉడకవు కాబట్టి అవి నేను ముందుగానే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇలా టమాటా ఉడికాక మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఉల్లాకును వేసుకుంటున్నాం. ఉల్లాకు అనేది ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ఇందులోకి గ్లాసున్నర వాటర్ని పోసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ని మంచిగా మరగనివ్వాలి. ఆల్పు మనం శనగపిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక హాఫ్ కప్ శనగపిండిని వేసుకొని అందులోకి కొంచెం వాటర్ తీసుకొని ఉండలు లేకుండా పిండినంతా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న వాటర్ని ఒకసారి మంచిగా కలుపుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండిని వేసుకొని ఉండలు అనేది రాకుండా స్పూన్తో మనం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ కర్రీని మనం ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మంచిగా ఉడకనివ్వాలి. ఇలా కర్రీ అంతా ఉడికాక ఇందులోకి కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం ముందుగా కలుపుకున్న పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా కలుపుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని పూరీని ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ మందం కాకుండా ఇలా చేసుకోవాలి. మరోపక్క స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాలాక పూరీని ఇలా వేసుకొని కాల్చుకోవాలి. పిండిలో మనం బొంబాయి రవ్వ వేయడం వలన పూరికి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు. ఇలా కాలాక మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతావన్నీ కూడా ఇలా తీసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.